సువార్తను కూడా సువార్త పనిలాగా చేయాలి. నీ వెనుక ఒక సంఘము నిన్ను పంపించగలగాలి. ఆ రోజు వస్తుంది. కానీ నిన్ను ఇప్పుడు ఒకవేళ ప్రభు విద్యార్థిగా పెడితే విద్యార్థిగా నువ్వు నంబర్ 1 గా ఉండాలి. నీ ఫోకస్ అంతా విద్యలో నంబర్ 1 గా ఉండాలి. విద్యార్థి జీవితం తరువాత నిన్ను ప్రభు పనిలో పెడితే ఆ పనిలో నువ్వు నంబర్ 1 గా ఉండాలి. ఏం చేసినా క్వాలిటీ ఉండాలి. అది విశ్వాసులకు ఉండే లక్షణం. అంతేగాని నన్ను దేవుడు పిలిచేసుకున్నాడు, దేవుడే చూసుకుంటాడులే అంటాం కాదు. అది దేవుని వాక్యము అలాంటి సత్యం చెప్పదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, నువ్వు ఒకవేళ స్వార్థ పరిచర్య చేసేవాడిగా నిన్ను పంపించాలి అనుకుంటే సంఘము నిన్ను పంపిస్తుంది. సంఘముని బరువు బాధ్యతలు తీసుకుంటుంది. ఆ సంఘము బరువు బాధ్యతలు తీసుకున్నప్పుడు అది దేవుని పని, దేవుడు చేస్తాడు. నువ్వు ఆ పనిని కూడా ఒక స్కెడ్యూల్ పెట్టుకుని రోజు ఏ విధంగా అయితే పోయి చేనులో పని చేస్తారో ఆ విధంగా దేవుని పొలంలో పని చేయాలి. పని చేయకుండా వారానికి ఒక రోజు వచ్చి నిలబడుకొని 2 మాటలు చెప్పేసి అయిపోయిందిరా నేను పని చేసేసిన అనుకో.